శుభములు కలుగు నీకు. హాసిని ఒప్పుకోకుండా ఏదీ జరగదు. అలా అని ఎవరు చెప్పారమ్మా మీకు? తనే వద్దనుకుని వెళ్ళిపోయింది కాబట్టి తను విడాకులు తీసుకోవడానికి ఒప్పుకుందని కోర్టు భావిస్తుంది. అరుంధతి, వద్దు, ఇదంతా వద్దు. నీకు పుణ్యం ఉంటుంది. ఈ విడాకుల నిర్ణయం వెనక్కి తీసుకో అరుంధతి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇప్పటిదాకా గట్టిగా వినిపించిన గొంతు వెంటనే మెత్తబడిపోయిందే. డివోర్స్ వచ్చేస్తుందనే భయం మొదలైందమ్మా. మేం వచ్చింది భయంతో కాదు, వివాహ ధర్మం మీద గౌరవంతో, మన ధర్మంలో విడాకులనేవే లేవో అనే తెలివితో. ఆ దేవుడు వేసిన ముడిని ఎవ్వరూ విప్పలేరన్న విశ్వాసంతో మీ ఇంటికొచ్చాం. అందుకే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. వివాహ ధర్మం మీద మీ అమ్మకి అంత గౌరవమే ఉంటే తను కట్టుకున్న మొగుడికి దూరంగా ఎందుకుండిపోయింది? దూరంగా ఉన్నానే కాని ధర్మం తప్పలేదు. విడిగా ఉన్నానే కాని విడాకులు తీసుకోలేదు. పురాణాల్లో ఎంతో మంది మగవాళ్ళు భార్యల్ని దూరం చేసుకొని బతికారు. ఆ భార్యలు భర్తలో మార్పు కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారే కాని ఆ బంధాన్ని తెంపేసుకోలేదు. నేను ఆ దారిలోనే నడిచాను. నా పిల్లల్ని కూడా ఆ దారిలోనే నడిపించాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను మారి నీ కూతురిని నా దగ్గరికి పిలిపించుకోవాలా? మారడానికి నా కొడుకు చెడ్డవాడేం కాదు. తను చేసిన దాంట్లో తప్పేం లేదు. తప్పొప్పుల్ని బేరీజు వేయడానికి నేను రాలేదు అరుంధతి. మరెందుకొచ్చావు? నా కూతుర్ని ఏలుకోమని అడగడానికొచ్చాను. ఈ విడాకుల ఆలోచన వద్దని బతిమలాడ్డానికొచ్చాను. నువ్వొద్దంటే నేనెందుకు ఆగుతాను? ఈ ఇంట్లో మనుషుల్ని రాక్షసులతో పోల్చింది నీ కూతురు. నన్ను బయటకు పంపించడం కోసం 100 రకాల ప్లాన్లు చేస్తున్నారు. మీరు రాక్షసులు. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టనని వెళ్ళిపోయింది. మీ మధ్య నేను ఉండకూడదు. ఉండలేను. అదన్న మాటలన్నింటికీ తప్పైపోయిందని దాని నోటితోనే క్షమాపణ చెప్పిస్తాను. మీ అందరితో అణుకువగా ఉండేలా, కలివిడితనంతో కలిసిమెలిసి ఉండేలా నేను నా కూతుర్ని ఒప్పిస్తాను. దయచేసి ఈ విడాకుల ఆలోచన మానుకో అరుంధతి. కుదరదు. మీ ఇష్టం వచ్చినట్టు మాటలనేయటం, తర్వాత సారీ చెప్తానంటాం, ఇదంతా మాకు అవసరం లేదు. వికీ, కృష్ణ తులసి ఏదో చేస్తానంటుంటే మనమెందుకు ఆవేశపడ్డాం? అమ్మా, కూతురు చేసిన తప్పుకి క్షమాపణ చెప్పిస్తాను అంటుంది. కూతుర్ని మంచిగా మార్చి మనకి అనుకూలంగా ఉండేలా చేస్తాను అంటుంది. అది కాదమ్మా. విక్కీ, మనకు కావాల్సిందేంటి? మంచి కోడలు. మన మంచితనం తీసుకునే కోడలు, అంతే కదా? మనం వాళ్ళ చెడుని కోరుకొని ఈ విడాకులు ఇవ్వాలనుకోలేదు. మనకి మంచి జరగాలని కోరుకుని విడిపోవాలనుకున్నాం. ఆ మంచేదో కలిసే ఉంటే కూడా జరుగుతుందని కృష్ణ తులసి అంత నమ్మకంగా చెప్తుంది కదా. ఏం కృష్ణ తులసి? అవును బాబు,
నేను చెప్పేది నమ్మండి. హాసిని ఇంకెప్పుడు తప్పు చేయకుండా నేను ఒప్పిస్తాను. మీ అందరికీ క్షమాపణలు చెప్పటానికి నేను ఒప్పిస్తాను. ఇంకేంటి విక్కీ? కానీ మేడం, లాయర్ గారు, కోర్టులో కేసు వేస్తే జడ్జి గారు ఏం చెప్తారు? కొన్నాళ్లు కలిసి ఉండండి, కుదరకపోతే అప్పుడు విడాకులిస్తాము అంటారు. అంతే కదా? అవును మేడం. మరి ఆయనే ఓ ఛాన్స్ ఇస్తానన్నప్పుడు ఆ ఛాన్స్ ఏదో మనమేస్తే పోలే? అలాగే మేడం. ఓకే కృష్ణ తులసి, నీకు అవకాశం ఇస్తున్నాను. నువ్వు చెప్పినట్టుగా నీ కూతుర్ని మంచిదాన్లా మార్చి తీసుకుని రా. వెళ్ళు. అలాగే అలాగే తీసుకొస్తాను. నా కూతుర్ని తీసుకొస్తాను. నువ్వు అదే మాట మీద ఉండు, అదే మాట మీద ఉండు. ఒక్క నిమిషం కృష్ణ తులసి. ఏంటి అరుంధతి? నువ్వు నీ కూతుర్ని తీసుకొస్తున్నావు సరే, కానీ ఎప్పట్లో తీసుకొస్తావు? అదే కోర్టే ఓ టైం ఫిక్స్ చేసి ఆ తర్వాత విడాకులు ఇచ్చేస్తుంది కదా. మరి మనం కూడా ఓ టైం అనుకుంటే మంచిది కదా. అలాగే. ఎప్పట్లోగా అని మీరనుకుంటున్నారు? ఒక 5, 10, 15, పోన్లే ఒక 24, ఒక 24 గంటలోకేనా? అదేంటండి, మరి ఒక్కరోజు టైం ఇస్తే ఎలా? మరి ఇంకెంత టైం కావాలి? ఇది రెండు మనసుల మధ్య ప్రేమ పుట్టడం కాదండి, ఏదో ఒక సెకండ్లో జరిగిపోవటానికి. ఇద్దరు మనుషుల మధ్య దూరాన్ని చెరిపేయాలంటే సరే, ఓ వారం రోజులు టైం ఇస్తాను. సరిగ్గా వారం. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఆగను. మీరే డివోర్స్ ఇచ్చేయాలి. నేను నా కొడుక్కి మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేసేయాలి. ఓకేనా? అలాగే అలాగే. విడిపోవాలని ఎదురు చూస్తున్నప్పుడు విడాకులు ఇస్తేనే మంచిది కదా. అలా మాట్లాడకు హాసిని. నువ్వు విడిపోవాలని అమ్మ కోరుకోవడం లేదు. కోరుకోవాల్సింది, కాపురం చేయాల్సింది నేను. నా కాపురం గురించి నేను కాకుండా వేరే ఎవరు నిర్ణయం తీసుకోలేరు. అరే, నీ జీవితమే కాదు హాసిని, పెళ్ళైన ఏ ఆడపిల్ల జీవితమైనా తన కంట్రోల్లో ఉండదు. కానీ తనకి నచ్చినట్టు చేస్తే సొసైటీలో తలెత్తుకుని తిరగలేదు. అసలు వాడిని నేను భర్తగా అనుకున్నదే లేదు. ఇంకా పెళ్ళైందని ఒప్పుకుంటానా? లీగల్ గా ప్రాబ్లం రాకూడదు కాబట్టి వాళ్ళ నుంచి నోటీస్ రాగానే డివోర్స్ తీసుకుంటాను. వాడి చేత్తో కట్టిన ఈ తాళిని తీసి వాడి మొహాన విసిరి కొడతాను. అదిగో అమ్మ అక్క వస్తున్నారు. నువ్వింకేం మాట్లాడకు. అమ్మా, ఏమందావిడ? విడాకుల నోటీస్ పంపిస్తానందా లేక మీ చేతికి ఇచ్చి పంపించిందా? హాసిని, అరుంధతి ఏమీ అనలేదు. మేమే కొంచెం టైం అడిగాము. టైమా? ఎందుకు? నువ్వు వాళ్ళింటికి వెళ్ళిపోవడానికి. వాళ్ళే విడాకులు ఇస్తామంటుంటే తీసుకోవడానికి ఏంటి ప్రాబ్లం?
నేనెక్కడికి వెళ్ళనని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? చాలే నోర్మయ్, మేమందరం ఇంత చెప్తున్నా నీకెందుకు అర్థం కావడం లేదు? ఏ విడాకులు తీసుకోవడం అంటే ఏవో కాగితాలు చేతిలోకి తీసుకోవడం అనుకుంటున్నావా? జీవితాన్ని నాశనం చేసుకోవడం. అమ్మా, మీరందరూ విడాకుల్ని ఎందుకంత పెద్ద విషయంలో చూస్తున్నారు? ఈ రోజుల్లో విడాకులు, డివోర్స్ అనేది చాలా కామన్. రోజుకి ఎన్నో వందల వేల మంది విడాకులు తీసుకుంటున్నారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు కూడా. ఇప్పుడు జనరేషన్ చాలా మారిపోయిందమ్మా. జనరేషన్ మారిపోయిందని నువ్వనుకుంటున్నావు హాసిని, కానీ జనాల మనస్తత్వాలు మారలేదు. వద్దక్కా, నాకేం చెప్పకండి, నేను వినను. ఏమే ముసలి, మేమందరం ఇంతమంది చెప్తుంటే అది నీకు చెడులా ఉందా? నీ ఒక్కదాని మనసు చెప్పేదే నీకు మంచిలా అనిపిస్తుందా? ఏ ఒకరు కాకపోయినా ఇంకొకరైనా నువ్విలా పుట్టింటికి రావడాన్ని సమర్థించారా? అది సరైన పని చెప్పారా? లేదే. మీరంతా పాతకాలం మనుషులు, పాతకాలం మనసులు. వీళ్ళు మారరు. వాళ్ళు పాతకాలం వాళ్లే, మరి మేమేంటి? మేము పాతకాలం వాళ్ళమేనా? మీరంతా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో పడిపోయారు. హాసిని, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో పడిపోలేదు, నువ్వే డైలమాలో పడిపోయావు. ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి బయటకొచ్చి నిలబడి ఆలోచించాలి. అప్పుడు ఆ సమస్య ఏంటో, అది పెద్దదో చిన్నదో అన్నీ అర్థమవుతాయి. ఆ ప్రాబ్లం తీర్చుకోవటం చాలా ఈజీ అవుతుంది. కానీ నువ్వు ప్రాబ్లం మధ్యలో నిలబడి ఆలోచిస్తున్నావు. హాసిని, కాలం ఎంత మారినా నాన్నని నాన్నే అంటాము, అమ్మని అమ్మే అంటాము, తప్పుని తప్పే అంటాము, ఒప్పుని ఒప్పే అంటాము. నువ్వు చేసే ఆ రీల్స్లోనే ఏదైనా చిన్న తప్పు చేస్తే జనమంతా నీకు మెసేజ్లు పెట్టట్లేదా, తిట్టట్లేదా? ఒక్క విషయం ఆలోచించు. నీకు విడాకులైతే ఈ ఇంట్లో మిగిలిన వాళ్ళకి పెళ్లిళ్ళెలా అవుతాయి? నా బతుకు రాతని ఒక మగాడు చెడరాశాడు. నీ బతుకుని నీ చేతులతోనే చెడగొట్టుకోవద్దమ్మా. మీ అక్కల బతుకులకి అడ్డుగీత వెయ్యొద్దు. ఇప్పుడు ఇంత చెప్తున్నావు, మరి అలాంటప్పుడు మా కోసం ఆ రూల్స్ ఎందుకు పెట్టావు? చిన్నప్పటి నుంచి ఆ రూల్స్ ఎందుకు చదివించావు? మీకు నియమాలు పెట్టాను నిజమే. ఈ ఇంట్లోకి మగాణ్ణి అడుగు పెట్టనివ్వలేదు నిజమే. అది మీ జీవితాల్లోకి మగాణ్ణి రానివ్వకూడదు అని కాదమ్మా. సరైన సమయం వచ్చే వరకు ఏ మగాడు మీ జీవితాల్ని నాశనం చేయకూడదు అని. మంచోడైన వాడు ఈ ఇంట్లోకి అల్లుడుగా రావాలని, అంతేకాని అసలు మొగుడే లేని బతుకు బతకాలని కాదమ్మా. ఆ తోడు లేని జీవితం ఎంత నరకమైపోతుందో నాకు తెలుసమ్మా. చూడమ్మా, ప్రపంచంలో అంతా మంచే ఉండదు, మంచి జరగదు. అందరికీ మంచి మొగుళ్లే రారు. మా మాట విను. నువ్వు కొంచెం సహనంతో ఉండు. వాళ్ళని నిదానంగా మార్చుకో.
ఏదో ఒక రోజు వాళ్ళలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. మీరెన్ని చెప్పినా నేను ఆ ఇంటికి ఇంకా వెళ్లేదే లేదు. ఇక్కడ కూడా ఉండద్దంటే చెప్పండి, నా దారి నేను చూసుకుంటాను. హాసిని, ఏంటి నువ్వు చూసుకునేది? పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చంపలు వాయి కొడతాను. ఏ మంచిగా చెప్తుంటే అర్థం కావడం లేదా? అమ్మా ఊరుకో. నువ్వే కోపడితే హాసిని ఏమైపోతుంది? లేకపోతే ఏంటమ్మా, దాని జీవితం బాగు చెయ్యాలని మనందరం మనశ్శాంతి లేకుండా బాధపడుతూ ఉంటే కొంచెం కూడా అర్థం చేసుకోదేంటి? నేను దాని తల్లిని కాదా? దానికి ఏది మంచో ఏది చెడో నాకు తెలీదా? వినిపించుకోదేంటమ్మా? ప్లీజ్ అమ్మా ఊరుకో. ఇంకో వారం రోజులు ఓపిక పడదాం. 10 మంది అనే మాటలు పడదాం. అంతకు మించి ఏం చేస్తావు? అన్నందుకు తప్పదు, భరించాలి. అమ్మా నువ్వు చేసింది నాకేం నచ్చలేదమ్మా. ఏ విషయం విక్కీ? విడాకుల విషయం. అందులో నీకు నచ్చందేంటి? నేను హాసినితో విడాకులు తీసుకోవాలని చెప్తే ఓకే అన్నా. ఇప్పుడు వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా ఒక ఛాన్స్ ఇచ్చాం. మనకి దొరికిన ఛాన్స్ని మిస్ చేశాం. అవునమ్మా, ఈ విషయంలో నేను అప్సెట్ అయ్యాను. హాసినితో విడాకులైపోతే మన ఇంట్లో శత్రువు లేకుండా పోతుందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ వాళ్ళకి నువ్వే మళ్ళీ అవకాశం ఇచ్చావు. ఇప్పుడు వాళ్ళకిచ్చింది అవకాశం కాదు రేఖ, బాల్ని మన కోర్టులోనే ఉంచుకునే ప్రయత్నం. వాళ్ళకి నేనిచ్చిన అవకాశం మనకొక అదృష్టం. ఆ అదృష్టాన్ని మనమే చేయి జార్చుకోకూడదని ఇలా చేశాను. నువ్వు చెప్తుందేమీ అర్థం కావడం లేదమ్మా. విక్కీ, కోపం నీకు ఉంది, నాకు ఉంది, రేఖకి ఉంది. కానీ మన కోపం అణుచుకుంటే అది శక్తి అవుతుంది. ఆపుకోలేని కోపం మనకే శత్రువుగా మారుతుంది. అందుకే శత్రువు మన కంటి ముందుకు రాగానే వెంటనే పంజా విసిరేసి దెబ్బ కొట్టేకూడదు. మిస్ అయితే మనం తిరిగి చూసేలోపే మన మీదే దెబ్బ పడిపోతుంది. అందుకే అదును చూసి పదునైన దెబ్బ కొట్టాలి. గుర్తుంచుకోండి, ఎదుటివాణ్ణి మనం బలంతో దెబ్బ కొడితే వాడికి దెబ్బ మాత్రమే తగులుతుంది. అదే వాడి బలహీనత మీద కొడితే అది ఎప్పటికీ కోలుకోలేని దెబ్బ అవుతుంది. మనకిప్పుడు వాళ్ళని కోలుకోలేని దెబ్బ తీసే అవకాశం వచ్చింది. అదెలా అమ్మా? విడాకులిస్తే ఏమవుతుంది? మహా అయితే కొన్నాళ్ళు బాధపడతారు, తర్వాత అలవాటు పడతారు, కొత్త జీవితం మొదలు పెడతారు. దానివల్ల మనం వాళ్ళని దూరంగా పంపించేయగలుగుతామే కానీ శాశ్వతంగా బాధలో ఉంచలేం కదా. అదే వాళ్ళకొక అవకాశం ఇస్తే వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారు. వాళ్ళంతట వాళ్లే సింహం గుహలోకి వచ్చిన లేడీలా మన కాళ్ల దగ్గరకొస్తారు. మనం పెట్టిన కండిషన్స్ అన్నింటినీ ఒప్పుకుంటారు.
హాసినిని మన ఇంట్లోకి పంపిస్తారు. అది మన కాళ్ల కింద చెప్పులా తలెత్తకుండా పడుంటుంది. కృష్ణ తులసి జుట్టు మన చేతుల్లోనే ఉంటుంది. అది జీవితాంతం మన చెప్పు చేతల్లోనే ఉంటుంది. అమ్మా సూపర్ అమ్మా, సూపర్ ప్లాన్. అవకాశాన్ని నీకు అనుకూలంగా మార్చుకోగలవు కాబట్టే బిజినెస్లో నువ్వింత సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యావు. కానీ మనం కృష్ణ తులసికి అవకాశం ఇచ్చామని తెలిస్తే శేఖర్ గుక్కపెట్టి ఏడుస్తాడేమో. ఏడిశాడు. శేఖర్ మాటలు మనం వినాల్సిన అవసరం లేదు. అతన్ని మనం ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి. వాడి సలహాలు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. అదేంటమ్మా, తను మనకి చాలా నమ్మకంగా ఉంటున్నాడు. మనం ఏం చెప్తే చేస్తున్నాడు. మంచి సలహాలు కూడా ఇస్తున్నాడు కదా. అతను సలహాలిచ్చేది, సహాయం చేసేది మన మీద గౌరవంతోనో ప్రేమతోనో కాదు, కృష్ణ తులసి మీద ఉన్న కోపంతో. ఇదేంటి లిఫ్ట్ ఆగిపోయింది? నీ ఐరన్ లెగ్ ఎక్కింది కదా, లిఫ్ట్ ఆగిపోక ఏమవుతుంది? పాపా నాది కాదు, వీడిదే ఐరన్ లెగ్. లిఫ్ట్ పైన 2 వైర్లు లూజ్ కనెక్షన్ ఉంది. గ్యాప్ లోంచి చేయి పెట్టేసి అవి జాయిన్ చేసేస్తే 1 నిమిషంలో లిఫ్ట్ బాగైపోతుంది. అంకుల్ మీరు ఆంటీని ఎత్తుకోండి. ఆంటీ మీరు వెళ్ళి వైర్ కనెక్ట్ చేయండి. అంకుల్ ఆంటీ